నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో చాలా భారీగా చేరికలు కూడా ఈరోజు జరగడం వచ్చి మీరంతా కూడా చూస్తున్నారు. మొట్టమొదటిగా శ్రీరామాల సందు దగ్గర, తర్వాత ఎప్పటి నుంచో అంటే కాపు సామాజిక వర్గం అంటే బలిజ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కుటుంబ నేపథ్యం అసలు ఏంటంటే ఏదన్నా కానీ అంకాలమ్మకు ఏదైనా దేవరా గీవరా జరిగితే ఫస్ట్ అమ్మవారి ఆభరణాలు కానీ అమ్మవారికి బోనం పెట్టాలన్నా కూడా మొట్టమొదటిగా ఈ కుటుంబం నుంచే పోతుంది. అంటే పులివెందుల ఈరోజు అందరూ వచ్చి సెటిల్ అయినారు, కానీ పులివెందుల పాత పులివెందుల అంతా కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన పులివెందులే. అలాంటి పులివెందులోని ఒక మంచి కుటుంబం తర్వాత ఈరోజు మా పార్టీలో చేరడం అంటే శ్రీను కానీ వాళ్ళ సత్యమణి కృష్ణవేణమ్మ కానీ వాళ్ళ అబ్బాయి కిషోరు యాక్చువల్గా ఇతను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఫిజియోథెరపీ డాక్టర్గా కూడా ఆ సందులో కానీ పులివెందుల కాన్స్టిట్యున్సీలో కూడా చాలా మంచి పేరు. ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు శ్రీరామాల సందులో కూడా ఇక్కడ పార్టీలో చేరడం. అలాగే రాఘవేంద్ర థియేటర్ దగ్గర మాకు ముందు నుంచి బాగా పరిచయము. తర్వాత వెంకట్ అంటారు, వెంకటరెడ్డి, వెంకీ అని మేము అంటాం. పక్కన పాండు అలియాస్ కుల్లాయప్ప, ఇతను ఎర్రగుడిపాలయానికి చెందిన వీళ్ళంతా కూడా వీళ్ళ సారథ్యంలో అనేక మంది ఈరోజు పార్టీలో చేరడం. ఇవన్నీ నేను కూడా వాళ్ళని అడిగినాను, పులివెందుల మీరు ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నారు, మీరు ఇప్పుడు చేరడానికి కారణం ఏమి అని కూడా వాళ్ళు అడిగితే వాళ్ళు వివరంగా ఈయన చెప్పిన సమాధానం వింటే శ్రీరామాల సందులో వర్షం కానీ వస్తే అదొక సముద్రం మాదిరి తయారై ఉంటుంది. ఎన్నోసార్లు ఆ సందులో వాళ్ళు అందరం కూడా మేము ఎన్నోసార్లు ఎంపీకి కానీ వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసినా కూడా ఆ చిన్న సమస్యను కూడా పట్టించుకోకుండా ఉన్నారు. తర్వాత వీళ్ళింటి దగ్గర వీళ్ళ పక్కింట్లో అంటే ఇంచులు 3 ఇంచులు పోతా ఉంటే దానేమో సర్దమని చెప్పి పక్కన ముందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ బిల్డింగ్లకు వాళ్ళేమో ఆ ఇండ్లు కొట్టకుండా, అంటే అక్కడ అందరికీ ఒకటే న్యాయం కాకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కొట్టేయడము, నచ్చని వాళ్ళకి వదిలేయడము, ఆ రకంగా కూడా అందరి మీద ఒత్తిడి తెచ్చి ఇట్లా చేశారు. ఈ చిన్న చిన్న పనులు కూడా చేయలేనప్పుడు నేను కూడా ఇప్పుడిప్పుడే నేను కూడా ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నా, నేను యాక్టివ్ పాలిటిక్స్లో పాల్గొంటున్నా. తప్పకుండా మీ సహాయ సహకారాలు ఉంటే నేను ఈ ఏరియా అంతా కూడా నేనే లీడ్ చేస్తాను. మా కమ్యూనిటీ పరంగా కూడా అందరినీ చేసి అందరితో కూడా బాగుండి కమ్యూనిటీ పరంగా కూడా సమస్యలు లేకుండా చేసి అన్నీ కూడా చేస్తామని చెప్పినారు. తర్వాత వీళ్ళు కూడా ఒకటి బిల్డింగ్ కావాలంటే కూడా మేము ఆర్డీఓ గారితో మాట్లాడి సంఘానికి మంచి ఇప్పుడుండే బిల్డింగ్ ఎక్కడో ఊరు బయట ఉంది, అట్లా కాకుండా ఊరితో సంబంధం ఉండి రోజు అక్కడ ఫంక్షనింగ్ జరిగేట్టుగా వచ్చిపోయే రకంగా కూడా బిల్డింగ్ స్థలం కూడా చూపించిస్తానని తర్వాత ఈరోజు మీ ద్వారా కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాం. అలాగే వెంకట్ కానీ పండు కానీ వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, మేము కూడా ప్రధానంగా చెప్పేది మీ అందరికీ కూడా, గవర్నమెంట్ వచ్చి సంవత్సరం దాదాపు పూర్తయింది. ఎక్కడా కానీ పులివెందుల్లో కామన్ మ్యాన్ సామాన్యులకు కానీ తర్వాత బిజినెస్ పీపుల్ కానీ ఇంకోటి కానీ ఎక్కడ ఎవ్వరు కూడా అంత ప్రశాంతంగా ఉన్నారు. ఎవరైనా బిజినెస్ పీపుల్ని కానీ వేరే వాళ్ళని కానీ ఏదైనా ఇబ్బంది పెట్టినట్టు వేధించినట్టు కూడా లేదు. ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళు మొన్న చిన్న సంఘటన ఒకటి జరిగితే స్వయంగా అవినాష్ గారి ఎంపీ పిఏ రాఘవ రాత్రి ఆ షాప్ మీద రాళ్ళు వేయించి దాని తెలుగుదేశం వాళ్ళ వైపు రుద్దాలని చూసినారు. ఎప్పుడు ఇంకా ఇదే పాత ఆలోచన. ఎప్పుడైతే అప్పుడు వివేకానంద రెడ్డిని చంపి మా మీద ఎలా నింద వేయాలని చూసినారో అవే పాత టెక్నిక్స్ ఉపయోగిస్తే రాళ్ళు వేయించి అది మళ్ళీ మనోహర్ రెడ్డి ఇంటి దగ్గర పంచాయతీ జరిగి అందరూ కూడా ఆ పిఏ రాఘవను తిట్టడం కూడా జరిగింది. ఇట్లాంటి మాలచ్యుత్ పంచాయతీలు ఆ రోజు జెండాలు పీకే దాంట్లో కూడా అందరినీ రెచ్చగొట్టి నువ్వే చేసి ఇరికించాము అందరినీ. ఇట్లా చిల్లర వ్యవహారము, ఇట్లాంటి ఇంకా చిల్లర చేష్టలు కూడా ఇప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శంకరెడ్డికి ఎవరైతే దగ్గరగా ఉన్నారో విలేకర్ సుధా కావచ్చు, సున్లవాగ్ విద్య కావచ్చు, ఇంకా అనేక మంది వాళ్ళెవరిని శంకరెడ్డి ఫోన్ చేసి పలాంచాటికి అని చెప్పి ఇబ్బంది పెట్టాడు, కోడి రమణాన్ని ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు ఏదైతే మొన్న ఎలక్షన్ జరిగితే మమ్మల్ని అంటారు వేరే ఊరి నుంచి వచ్చారని, ఇక తొండూరు మండలానికి చెందిన దశరథ కానీ భద్రంపల్లి వెంకటరామరెడ్డి కొడుకు వాళ్ళకి ఈ కొత్తపల్లిని పంపించాడు బలవంతంగా. అంటే లబ్ధిదారులేమో శంకరెడ్డి మంచులు ఏమి లేకుండా ఊరుకునే వాళ్ళని బలిపోసులు చేయాలని మమ్మల్ని వేరే ఊరికి పంపించామనేప్పుడు దశరథకు కానీ భద్రంపల్లి వెంకటరామరెడ్డి కొడుకు కానీ ఆ ఊరికి ఏం పడింది మరి అంటే లబ్ధి పొందిన వాళ్ళు ఒకరు తర్వాత బలిపసులను ఒకరు చేయాలని చూస్తాడు. కాబట్టి ప్రజలు కానీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ ఇవన్నీ బాగా ఆలోచన చేయండి. ఎప్పుడే కానీ కామన్ ప్రజలకు కానీ వ్యాపారవేత్తలకు కానీ
సంఘంలో మంచి పేరున్న వాళ్ళు కానీ ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. చిన్న డిస్టర్బెన్స్ ఏదన్నా ఉంటే మాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎప్పుడన్నా చిన్న చిన్నవి జరుగుతుంటాయి, పోలీసులు సార్ట్అవుట్ చేస్తుంటారు. ఇవన్నీ మీరు గమనించి ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసినా కూడా మన పులివెందుల మున్సిపాలిటీలో అనేకమైనటువంటి మాటకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా మేము వచ్చిన తర్వాత సార్ట్అవుట్ చేయడం జరిగింది. ఇలాంటి అనేకమైన రోడ్లన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. వీళ్ళంతా యంగ్ టీం, కిషోర్ కానీ, వెంకీ కానీ, పాండు కానీ, ఈ యంగ్ టీంతో ఈ 9 నెలలు మున్సిపాలిటీలో ప్రతి సందు ప్రతి ఇంటిని టచ్ చేసి ఈ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఏమైనా సొంతంగా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదా సందులో ఏదైనా స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజ్ కానీ ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసి తప్పకుండా ఈసారి మున్సిపాలిటీ ప్రజల మన్ననలు పొందే విధంగా మా టీం అంతా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చేసినప్పటి నుంచి మాతో టచ్లో ఉన్నారు, మాకు ప్లానింగ్ ఉంది. వెంకీ కూడా మన జెడ్పీటీసీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి అడిగితే ఎలక్షన్ అయిపోయింది అంటారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళని పిలిచి ఇంకా చాలామంది చేరేది ఉంది, వాళ్ళందరితో మాట్లాడి అందరూ ఒకటే రోజు చేరుదామంటే లేదన్నా మేము మేము ఉండే కొద్దీ మాకు ఫోన్లు రావడము ఒత్తిడి అంతా ఉంది, మేము ఇంకా 100% తీర్మానం చేసుకున్నాము ఈ పార్టీలో ఉండకూడదని. కాబట్టి మేమైతే ఇంకా పార్టీ 100% మారుతామంటే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, జస్ట్ ట్రైలర్ అనుకోండి. ఇంకా ముందు చాలా చేరికలు మున్సిపాలిటీలో పోను మీరే చూస్తారు. అన్న టీడీపీ ముందస్తు కానీ మున్సిపల్ ఎన్నికలను బరిలో పెట్టుకొని ఈ చేరికలు ఉండే అవకాశం 100%. దాంట్లో ఏమో ఎప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది జెడ్పీటీసీ మన ఉప ఎన్నిక అయిపోయింది. నెక్స్ట్ తొందరగా వచ్చే ఎలక్షన్ ఏంది, మున్సిపాలిటీ ఎలక్షన్. కాబట్టి దానికి ప్రిపేర్ అవుతాను. దీంట్లో ముసలాట దాచిపెట్టుకునేది ఏం లేదు. మేము మున్సిపాలిటీలో వ్యూహంగా భాగంగా అలాగే నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్కు పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టపరిచే చర్యల్లో భాగంగానే ఈ చేరికలు.